హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మ్యాడీ ఆ బొమ్మను చూస్తూ పక్కకు పెట్టేసి అన్కంఫర్ట్ ఫీల్ అవుతాడనమాట. అయితే ఈ డ్రెస్ మీదనే పనుకోవాలా అని అనుకుంటాడు. అనుకోగానే మధుకు అడుగుతాడు, మధు నాకు ఈ డ్రెస్ మీద పనుకోవడం లేదు, ఏదన్నా ఒక డ్రెస్ ఇస్తావా, చెంటివి అయితే నాకు రావు అంటే, లేదు మా నాన్న లుంగిస్తాలే, అది కట్టుకో అని అంటాడు. తర్వాత చెంటి వచ్చి ఏం తింటావు అబ్బాయి అని అడుగుతాడు. అంటే నేను అనిమల్ లవర్ని కదా, నేను వెజ్జే తింటాను అంటే సరే అంటాడు. మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఫేస్లో హ్యాపీగా ఉంటారంటే మాకు అది అలవాటు అని మన మధు అంటారు. లుంగి కట్టుకొని టీషర్ట్ వేసుకోండి అంటే, మధు నాకు లుంగి కట్టుకోవడం రాదు అని అంటే, ఇది గిట కట్టుకోవడం రాదా నీకు, నేను చెప్తాను నువ్వు కట్టుకో. లుంగి కట్టుకోవడం వచ్చా? వచ్చు, మేము అంతకన్నా 10 times కష్టమైందే చీరనే కట్టుకుంటాం, లుంగి కట్టుకోవడం ఒక కష్టం. ఎట్లా కట్టుకోవాలనో మన మధు మ్యాడీకి చెప్తుందనమాట. ఫస్ట్ స్ట్రెచ్ చేయి, తర్వాత ఫోల్డ్ చేయి, తర్వాత కుర్చీలు వేసేసి లాక్ చేసేయి అని అంటుంది. ఇంతేనా, సరే సింపులే కదా, నేను ట్రై చేస్తాను అని మన మ్యాడీ వెళ్తారు. లోపలికి వెళ్ళినాక లుంగి కట్టుకోవడానికి రాదు అని నేను మర్చిపోయాను, మళ్ళీ ఒకసారి చెప్పు అంటే, మళ్ళీ స్ట్రెచ్ చేయి, మళ్ళీ ఫోల్డ్ చేయి, కుర్చీలు వేసి లోపల లాక్ చేయంటే వచ్చేసాయి. ఎస్ నేను కట్టుకున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు మన మ్యాడీ. బయటికి వస్తాడు. మన మధు చాలా నవ్వుతుంది ఆ లుంగిలో చూసి. ఎందుకు మధు అంతా నవ్వుతున్నావు అంటే, నేను లుంగిలో చూడడం ఫస్ట్ టైం కదా, ఏం బాగాలేదా అని అంటే, చాలా బాగున్నావు అని అంటది. తర్వాత దిష్టి తీసినట్లు నీకు ఎంత దిష్టి తాకిందో అని అంటది. అని పో మధు నువ్వు జోక్ చేస్తున్నావు అంటే, లేదు నిజమే అని అంటాడు. పొలంలో రైతు పంట పండించే రైతులా ఉన్నావు నిజంగా అంట. సరే నేను నమ్మానులే, నేను వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేసి నేను పిలుస్తాను, నేను వెళ్తున్నానంటే సరే మధు అని. డాడీ ఒక బొమ్మను చూస్తాడు. బొమ్మను చూసి వాళ్ళ మమ్మీని గుర్తు తెచ్చుకుంటాడు. సారీ మమ్మీ, నువ్వు నన్ను ఎంత మిస్ అవుతున్నావో నాకు తెలుసు, సారీ కానీ తప్పదు అని అంటే, వాళ్ళ ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. వాళ్ళ వదిన వచ్చి తినిపిస్తుంది అనమాట. వాళ్ళ అక్క వచ్చి తినిపిస్తుంటే, వద్దు నాకు తినాలని లేదు, వాడు తిన్నాడో లేదో ఎలా ఉన్నాడో అని నాకు టెన్షన్గా ఉంది, ప్రతి క్షణం వాడే గుర్తుకొస్తున్నాడు నాకు అని తను ఏడ్చుకుంటూ కూర్చుంటాయి అనమాట. మన శ్రేయ వచ్చి ఎందుకు అత్తయ్య తిను అని అంటే, దేవ వచ్చి తిండి మానేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు నాగవల్లి, వాడు ఒక్క నిమిషం గిట్ట ఆలోచించలేదు మన గురించి, వాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని మన దేవ మనసు కదా బావా, బాధపడకుండా ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరిని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించుకుంది. మ్యాడీ అయితే రోజుల తర్వాత ఫారెన్ నుంచి వచ్చాడు, ఆ కాసేపు సంతోషం కూడా ఉండలేకపోయాడు. కానీ వసంత వాళ్ళు మన గురించి ఆలోచించకుండా వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు కదా, మనం ఎంత బాధపడుతున్నాం వాళ్ళకి తెలియదు కదా. చేసిన చెత్త పని గురించి ఆలోచించుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. చేయాల్సిన పని చేసేసారు, ఇప్పుడు మనం ఏం చేయాలో మనం ఆలోచించాలి. వీళ్ళు దేవకు ఫోన్ చేసి, బాలరాజు గారు కళ్ళు తిరిగి పడిపోయారు సార్ అని చెప్తాడు. బయటికి వచ్చి మాట్లాడతాడు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయండి మనకు తెలిసిన హాస్పిటల్లో అని చెప్పి ఫోన్ పెట్టేశారు. తర్వాత ఏమైంది బావా అని నాగవల్లి అడిగితే, హాస్పిటల్ అది అంటున్నా అంటే, బాలరాజు కళ్ళు తిరిగి పడిపోయాడంట, అందుకని హాస్పిటల్ తీసుకెళ్ళు అని చెప్పాను అని. అందరు భోజనంకి కూర్చుంటారు. కూర్చుంటుంది. లోకి కూర్చొని ఏమంటుంది అంటే, నేను ఇప్పటి నుంచి నేను ఈ లైఫ్ వద్దనుకుంటున్నాను, అదే లైఫ్ నాకు వస్తుంది, ఎందుకు ఇలా అవుతుందో ఏమో నాకు తెలీదు అని లోకి బాధపడుతుంది. నాన్న అంటాడు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అమ్మా, ఇక్కడ సౌకర్యాలు మీకున్నట్లు మా దగ్గర లేనట్లున్నాయి, ఏం కాదు అని అంటారు. తర్వాత మన వరుణ్ అంటాడు, ఏం కాదు అంకుల్, మేము అడ్జస్ట్ అవుతాం, కొన్ని రోజులు ఇబ్బంది అవుతుంది, తర్వాత మేము అడ్జస్ట్ అవుతాంలే అని వరుణ్ అంటారు. మధు అంటుంది, లోకి అడ్జస్ట్ అవుతుందిలే అని అంటది. అవును అడ్జస్ట్ అవుతాంలే అని లోకి అంటారు. తర్వాత మన చెంటి ఇలా చూస్తాడు వాళ్ళ అమ్మ వైపు. ఎందుకు చూస్తున్నావు అని మ్యాడీ అడుగుతాడు. అంటే ఎవరు ఆ లక్కీ ఫెలో లెగ్ పీస్ అనేది ఎవరి దగ్గరికి వెళ్తుందో చూస్తున్నాను అని అంటే, అప్పుడు మన మ్యాడీ దాంట్లో వస్తుంది ఆ లెగ్ పీస్. ఎంత లక్కీ ఆ లెగ్ పీస్ నీకు వచ్చింది, సండే రోజు ఆ లెగ్ పీస్ కోసం మా అక్క ఎంత గొడవ పడుతుందో అని అంటారు. అనగానే మన మ్యాడీ ఏం చేస్తాడు, లెగ్ పీస్ వేసి మధుకి వేస్తాడు. వేసి ఇగో ఇప్పుడు మీ అక్క లక్కీ గర్ల్ అని అంటాడు. ఎందుకు వేసావు మ్యాడీ అని అంటే, ఫ్రెండ్గా కదా, గెలుపుని గిట షేర్ చేసుకోవాలి, అందుకే సాక్రిఫైస్ చేస్తున్నాను అని అంటాడు. ఏమమ్మా మా వంటలు మీకు నచ్చలేవా అని లోకికి అడుగుతాడు. లేదనుకో మంచిగానే ఉన్నాయని అంటారు. తర్వాత మన మ్యాడీకి సరం పడితే అప్పుడు మన లోకి నెత్తి మీద కొట్టి వాటర్ ఇస్తుంది. నువ్వు బాగా తలుచుకుంటూ ఉంటారు అని అంటే, మన మ్యాడీ అంటాడు, ఇంకెవరు మా మమ్మీ తలుచుకుంటూ ఉంటుందని బాధపడతాడు. శత్రువులు ఎవరు లేరు, నాకు నేనే శత్రువుని, ఎక్కడో ఉండాల్సిన దాన్ని నా వల్ల వీళ్ళిద్దరు దగ్గర కలుపుతున్నాను ఫీల్ అవుతుంది. తర్వాత వంటలు చాలా బాగున్నాయంటే నేను కడుపు నిండా తిన్నాను అని మన మ్యాడీ అంటాడు. ఎక్కడ కడుక్కోనో తెలియక మ్యాడీ ప్లేట్ తీసుకుంటుంది మన మధు. మ్యాడీ కడిగి నేను కడుగుతానని వెళ్ళి కడగనికే వెళ్తుంది, కడుగుతుంది. తర్వాత వరుణ్ లోకి వస్తారు. మన మధు అంటది, వరుణ్ దగ్గర ప్లేట్ తీసుకో లోహి అని అంటారు. సరే అని తీసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఏం లేదు ఇక్కడ వాటర్ ఉంది, సోప్ ఉంది, తీసుకొని క్లీన్ చేసేయాలంటే, నేను క్లీన్ చేయాలంటే, అవును నువ్వే క్లీన్ చేయాలని
మన మధు అంటే చేస్తారు, లోకి నీకు ప్లేట్లు కడగడం రాదా, సరే నన్ను చూడు ఇలా తోమాలి అని చూపిస్తాను లోకి. అమ్మ దగ్గర వెళ్ళి వంటలు గిట్ట నేర్చుకో, ఫ్యూచర్లో నీకు బాగా ఉపయోగపడుతుంది అని అంటాడు. హాస్పిటల్కి వస్తాడు, ఎలా ఉండు ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. తర్వాత మన బాలరాజుని చూసి, అరే బాలరాజు నువ్వు బతికే ఉండాలిరా, నా పగ కోసమని నువ్వు బతికి ఉండాలి అని అనుకుంటాడు. ఏమైంది డాక్టర్ అని అంటే, ఏం లేదు అతను చాలా నీరసంగా ఉన్నాడు, మీరు 1 డే లేట్ చేసింటే అతని ప్రాణాలే పోయేటివి అంటే, లేదు డాక్టర్ అతను బతకాలి, ఎలా అయినా బతకాలి అని దేవా అంటే, నా టార్చర్కి నాకు ఇంకా గుర్తుంది, నువ్వు నీ కూతుర్ని చిత్ర హింసలు పెట్టి నేను చంపుతుంటే అప్పుడు నువ్వు అది చూడాలి, కలిపి చంపితేనే నాకు సంతోషం ఉంటుందిరా అంటే, అప్పుడే అతను స్పృహలోకి వస్తాడు. నేను ఎక్కడుందో పట్టుకొని రా, వెతికి చంపాలే దాన్ని అని అంటాడు. అనగానే మన బాలరాజు కత్తి తీసుకొని అతన్ని కట్ చేస్తాడు. కట్ చేయగానే మన దేవా అతన్ని ప్లేట్ తీసుకొని కొడతాడు.